తర్వాతి కథ అయోధ్యకు విశ్వామిత్రుని రాక. అయోధ్య రాజ్యమంతా సంతోషంతో శాంతితో నిండిపోయింది. రాజు దశరథుడు తన 4 కుమారులతో కలిపి తనతో భార్యతో కలిసి చాలా సంతోషంగా ఉన్నాడు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వీరందరూ జ్ఞానంలో, శౌర్యంలో, ధైర్యంలో అగ్రజ్ఞులయ్యారు. వారి వినయం, కరుణ, శౌర్యం చూసి దశరథుడు ప్రతిరోజు గర్విస్తూ ఉన్నాడు. ఒకరోజు ఉదయాన్నే రాజభవనంలో రాజసభ సమావేశం ఒక సైనికుడు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆ సైనికుడు ఇలా అంటాడు, మహారాజా మహారాజా, ఒక గొప్ప ఋషి ద్వారం దగ్గరికి వచ్చారు. ఆయన మరెవరో కాదు, మన విశ్వామిత్ర మహర్షి స్వయంగా విచేశారు. దశరథుడు ఆనందంలో, ఏమన్నావు? విశ్వామిత్ర మహర్షియా? వెంటనే వారిని ఆహ్వానించు. మహర్షి లోపలికి వస్తారు. దశరథుడు చేతులు జోడించి నమస్కరిస్తాడు. దశరథుడు విశ్వామిత్ర మహర్షితో ఇలా అన్నాడు, స్వాగతం భగవాన్, మీ రాకతో అయోధ్య పవిత్రమైంది. దయచేసి కూర్చోండి, నేను మీకు సేవ చేసుకుంటాను. విశ్వామిత్రుడు శాంతంగా, మహారాజా, నేను మహాయజ్ఞం చేస్తున్నాను. కానీ తాటక, మారీచ, సుబాహు అని రాక్షసులు వచ్చి యజ్ఞాన్ని భంగం చేస్తున్నారు. యజ్ఞ సమయంలో నేను శాపం వేయలేదు కాబట్టి వారి మీద యుద్ధం చేయడానికి నాకు ఒక ధర్మవీరుడి అవసరం ఉంది. దశరథుడు ఆసక్తిగా, భగవాన్, నేను నా సైన్యంతో వస్తాను. యజ్ఞం సురక్షితంగా జరుగుతుంది. విశ్వామిత్రుడు, కాదు మహారాజా, నాకు కావలసింది మీ పెద్ద కుమారుడు రాముడు. అతను ధర్మపరుడు, శౌర్యవంతుడు. అతనికి తోడుగా లక్ష్మణుడు ఉంటే యజ్ఞం విజయవంతమవుతుంది. దశరథుడు ఆందోళనలో పడ్డాడు. దశరథుడు అదే ఆందోళనలో ఇలా అన్నాడు, భగవాన్, రాముడు ఇంకా చిన్నవాడు. రాక్షసులతో యుద్ధం చేయడం ప్రమాదకరం. అతను నా ప్రాణం లాంటివాడు. నేను స్వయంగా వస్తాను. విశ్వామిత్రుడు కొంచెం కోపంగా, మహారాజా, ఇది నీకు అనుకూలమైన పరీక్ష. నీవు వాగ్దానం చేసి మాట తప్పుతావా? రాముడు ఎవరో సాధారణ మానవుడు కాదు, దైవమూర్తి. వశిష్ఠ మహర్షి జోక్యం. వశిష్ఠుడు ఇలా అన్నాడు, మహారాజా, మీరు శాంతించండి. విశ్వామిత్రుడు తపస్సుతో సమాను లేని మహర్షి. ఆయన చెప్పేదే యాదృచ్ఛికం కాదు, దైవ సంకల్పం. రాముడు ఆయనతో వెళ్తే అది అతని జీవితానికి మంగళమవుతుంది. భయపడకండి, మహర్షి రాముడిని కాపాడుతాడు. దశరథుడు ఆలోచనలో పడతాడు. కాసేపు అయ్యాక దశరథుడు మృదువుగా, సరే భగవాన్, మీ మాట ప్రకారం రాముడు, లక్ష్మణుడు మీతో వస్తారు. దేవతలు వారిని రక్షించుగాక. తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.